హే గాయ్స్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్నటువంటి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ అభ్యర్థులకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ 5000 ఎంసీక్యూస్తో రూపొందించడం అయితే జరిగిందండి. మరి కేవలము 299 రూపాయలకే తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. జాబ్ సాధించడమే మీ లక్ష్యంగా అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి. అయితే ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చామండి. ఈ మంత్ 25 నవంబర్ 25 వరకు కనుక ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే వీరందరికీ కూడా టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఈచ్ మోడల్ పేపర్ 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ ఏఎన్ఎం ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కండక్ట్ చేయడము జరుగుతుంది మన యాప్లో. ఓకేనా, డైలీ వైజ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, 100% మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీటిని రూపొందించడం జరిగింది. ఇటీవల ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో మన టెస్ట్ సిరీస్ నుంచి 80కి 80 మార్కులు అయితే రావడము జరిగింది. కాబట్టి ఆలోచించకండి, వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి వెంటనే. లేదా యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం సిలబస్లో భాగంగా మరి సంక్రమణ వ్యాధులు అనే టాపిక్ పైన క్లాస్ నెంబర్ 2 అండి. మరి ఇదే టాపిక్ పైన ఇంకో క్లాస్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్. సంక్రమణ వ్యాధులు కమ్యూనికబుల్ డిసీజెస్ అండి. ఓకేనా. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, మన ఆఫర్ అయితే ఈ మంత్ ఎండ్ వరకే ఉంటుందండి. ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకుంటారో వారికి టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉచితంగా యాప్లో యాడ్ చేయడము జరుగుతుంది. ఇంకా 299 రూపీసే ఆఫర్ ఉందండి. సో ఈ మంత్ ఎండ్ తర్వాత 499 రూపీస్ అవుతుంది. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, H1N1 వైరస్ లక్షణాలు ఏంటి? H1N1 వైరస్ లక్షణాలు. అందరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో, టెస్ట్ సిరీస్ తీసుకున్నారో యాప్లో ఆల్రెడీ మీరు అందరూ చూశారు కాబట్టి టెస్ట్ రూపంలో ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. ఓకే. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ది H1N1 వైరస్? ఏముంటుందండి సిమ్టమ్ మరి? ఆప్షన్ బి, దగ్గు మరియు జ్వరము. ఓకేనా. కాఫింగ్ అండ్ ఫీవర్ అయితే H1N1 వైరస్లో మనకు కనిపిస్తుంది, అంటే స్వైన్ ఫ్లూలో. ఓకేనా. H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ యొక్క లక్షణాలు దగ్గు, జ్వరము, గొంతు నొప్పి మరియు శరీరంలో శ్రమతో కూడిన నొప్పులు ఉంటాయి. వైరస్ అధికంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ సిమ్టమ్స్ ఇంక్లూడింగ్ coughing, fever, sore throat and body ache. The virus primarily spread through the air. ఓకే, గాలి ద్వారా వ్యాపిస్తుందండి ఈ వ్యాధి. ఓకేనా. నెక్స్ట్, జంతువుల నుండి సంక్రమించే వ్యాధి క్రింది వాటిలో ఏది? విచ్ డిసీజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు యానిమల్స్? ఓకేనా. యానిమల్స్ నుంచి యానిమల్స్కు మాత్రమే సంక్రమించే వ్యాధులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రేబీస్ అండి. ఇది రేబీస్ జంతువుల నుండి హ్యూమన్స్కు సంక్రమించేటువంటి వ్యాధి రేబీస్ అండి. ముఖ్యంగా కుక్క కాటు ద్వారా వ్యాప్తి చెందుతుందండి అధికంగా. ఓకేనా. దీన్నే మనము రేబీస్ అంటాము. ద డిసీజ్ విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ యానిమల్స్ టు హ్యూమన్స్. ఓకే, వివరాలు చూద్దాం. రేబీస్ అనేది జంతువుల నుండి మనిషికి సంక్రమించే ఒక విషాక్తక వ్యాధి. దీనికి కారణము పాఠం వల్ల లేదా దోమల ద్వారా కూడా వ్యాపించవచ్చు, అంటే డాగ్స్ ద్వారా. ఓకే, డాగ్స్ బైట్ ద్వారా లేదా దోమల ద్వారా కూడా. రేబీస్ ఈజ్ ఏ జూనోటిక్ డిసీజ్ దాట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. ఇట్ ఈస్ ట్రిపికల్లీ స్ప్రెడ్ త్రూ ద బైట్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్. ఓకేనా. ఏదైతే మరి ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఉంటాయో, ఈ వ్యాధి సోకినవి, మరి వాటి ద్వారా మనుషులకు సంక్రమిస్తాయి. డిప్టీరియా వ్యాధి టీకా ఉత్పత్తి చేసే సంస్థ పేరేంటి? డిప్టీరియా వ్యాధి టీకా ఉత్పత్తి చేసే సంస్థ. విచ్ ఆర్గనైజేషన్ ప్రొడ్యూసెస్ ద డిప్టీరియా వ్యాక్సిన్? ఎవరు రూపొందిస్తారండి దీన్ని? ఆన్సర్ ఆప్షన్ డి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు డిప్టీరియా వ్యాధికి టీకాను రూపొందించడం అయితే జరుగుతుంది. ప్రపంచానికే ఫార్మస్యూటికల్ హబ్ అండి మన దేశము.
మన దేశంలో తయారు కానటువంటి టీకానే ఉండదు, మన దేశంలో తయారు కానటువంటి మెడిసినే ఉండదండి. ఎవ్రీథింగ్ అన్నీ కూడా తయారవుతాయి మన దేశంలో. ఓకేనా, గమనించాలి. డిప్టీరియా వ్యాధి టీకా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు తయారు చేస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణకు అందుబాటులో ఉంది. The diphtheria vaccine is produced by organizations like the Serum Institute of India. It is widely available for global healthcare needs. Okay na? Global healthcare needs. Next one. చిన్నపొక్కులు వ్యాధి యొక్క ప్రధాన లక్షణం ఏంటి? చిన్నపొక్కులు అంటే ఏంటి? స్మాల్ ఫ్యాక్స్. ఓకే, స్మాల్ పాక్స్. విచ్ ఈస్ ద ప్రైమరీ సిమ్టమ్ ఆఫ్ స్మాల్ పాక్స్ డిసీజ్? స్మాల్ పాక్స్ డిసీజ్ ఏంటండి మరి? ఎలాంటి లక్షణం కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చర్మంపై పూలు అంటే ర్యాషెస్ ఆన్ స్కిన్. ఓకే, పూత పూసినట్లుగా ర్యాషెస్ అయితే వస్తాయండి, చిన్న చిన్న పొక్కులు. ఓకే, చిన్న పొక్కుల వ్యాధి ప్రధానంగా చర్మంపై పూలు మరియు ద్రవాలతో నిండిన పొరలను కలిగిస్తుంది. ఇది సాధారణంగా పుట్టిన వ్యాధి మరియు వ్యాక్సినేషన్ ద్వారా రద్దు చేయబడుతుంది. ఓకేనా, పుట్టుకతోనే ఇచ్చేటువంటి వ్యాక్సిన్ల ద్వారా లేదా వ్యాధి వచ్చిన తర్వాత కూడా వ్యాక్సిన్ ద్వారా దీన్ని తగ్గించవచ్చు. స్మాల్ పాక్స్ ప్రైమర్లీ రిజల్ట్ ఇన్ ర్యాషెస్ అండ్ ఫ్లూయిడ్ ఫిల్డ్ ప్లాటెస్ ఆన్ ద స్కిన్. ఇట్ వాజ్ హిస్టారికలీ ఏ డెడ్లీ డిసీజ్ బట్ హ్యాస్ బీన్ ఇరాడికేటెడ్ త్రూ వ్యాక్సినేషన్. ఓకేనా, ఇది చాలా ప్రమాదకరమైనప్పటికీ కూడా దీనికి వ్యాక్సిన్ ఉంది. ఓకేనా, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి ముఖ్యమైన లక్షణం ఏంటి? జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి ముఖ్య లక్షణం. వాట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ జపనీస్ ఎన్సెఫలైటిస్ డిసీజ్? ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి, మెదడు లోపం అంటే బ్రెయిన్ ఇంపైర్మెంట్ అంటారు. ఓకే, బ్రెయిన్ ఇంపైర్మెంట్ లేదా మెదడు లోపం అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, చూద్దాం. జపనీస్ ఎన్సెఫలైటిస్ ప్రధానంగా మెదడు మరియు నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది మరియు గుండె సంబంధిత సమస్యలు మరియు కోమాలో పడే ప్రమాదం కూడా ఉంటుందండి దీని ద్వారా. ఓకేనా, జపనీస్ ఎన్సెఫలైటిస్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ ద బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ లీడింగ్ టు బ్రెయిన్ ఇంపైర్మెంట్ అండ్ సమ్ టైమ్స్ కోమాలకు కూడా వెళ్ళొచ్చండి. ఓకేనా, మెదడు పైన ప్రభావితం చూపిస్తుంది, కోమాలకు కూడా వెళ్ళే అవకాశము ఉంటుంది. తాబేలు దోషం వల్ల సంక్రమణకు సంబంధించిన వ్యాధి ఏది? విచ్ కమ్యూనికేబుల్ డిసీజ్ ఇస్ కాజ్డ్ బై టార్టిల్ డిసీజ్? టార్టిల్ డిసీజ్ అంటే తాబేలు దోష వ్యాధి అని కూడా అంటారు తెలుగులో. ఓకే, టార్టిల్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్లో. టార్టిల్ డిసీజ్ ఏంటండి మరి? అది దేని ద్వారా వస్తుంది ఇది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సాల్మనెల్లా వైరస్ ద్వారా వస్తుందండి. ఓకే, సాల్మనెల్లా అనే బ్యాక్టీరియా, తాబేలు సాల్మనెల్లా బ్యాక్టీరియా సంక్రమణ యొక్క ప్రధాన వనరుగా ఉండవచ్చు. దీనివల్ల ఆహారం లేదా నీరు ద్వారా వ్యాప్తించే వ్యాధి ప్రభావాలు కలుగుతాయి. టార్టిల్ కెన్ బి క్యారియర్ ఆఫ్ సాల్మనెల్లా బ్యాక్టీరియా విచ్ కెన్ కాజ్ ఫుడ్ బార్న్ ఇల్నెస్ వెన్ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ ఈజ్ కన్జ్యూమ్డ్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, దేని ద్వారా వస్తుంది? గాలి ద్వారా మరియు నీటి ద్వారా కూడా, ఆహారం ద్వారా మరియు నీటి ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్, ట్యూబెరోక్లోసిస్ అంటే టీబీ వ్యాధి ప్రధానంగా ఎటువంటి సంబంధం కలిగి ఉంటుంది? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆర్గాన్ అసోసియేటెడ్ విత్ ట్యూబెరోక్లోసిస్ డిసీజ్? దేనికి వస్తుందండి? ఏ భాగానికి ఎక్కువగా వస్తుంది టీబీ అనేటువంటిది? ఆన్సర్ ఆప్షన్ సి, ఊపిరితిత్తులకు, లంగ్స్కు సోకేటువంటి వ్యాధిగా మనమైతే చెప్పుకోవచ్చు. రెస్పిరేటరీ సిస్టమ్ పైన ఎక్కువగా ప్రభావితము చూపుతుంది. ఓకే, ట్యూబెరోక్లోసిస్ టీబీ ప్రధానంగా ఊపిరితిత్తులకు సంభవించే ఒక సంక్రమణ వ్యాధి. ఇది మైక్రోబ్యాక్టీరియన్ ట్యూబెరోక్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇంగ్లీష్లో చూద్దాం. ట్యూబెరోక్లోసిస్ అంటే టీబీ ఈజ్ ప్రైమర్లీ ఎ లంగ్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియం మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్. దీన్ని నిశ్శబ్ద హంతకి అని కూడా అంటామండి. చాలా చాలా ప్రమాదకరము. ఒక కోర్స్ లాగా టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. 3 months 6 months ఉంటుంది. ఒక్కరోజు బంద్ చేసినా కూడా ప్రాబ్లమే అండి. అంత పర్ఫెక్ట్గా కోర్స్ లాగా వాడితే మాత్రమే దీన్ని కొంతవరకు నివారించవచ్చు, లేదా చాలా ప్రమాదంగా మారే అవకాశము ఉంటుంది. నెక్స్ట్, డెంగ్యూ జ్వరాన్ని ప్రధానంగా ఏ జీవి వ్యాప్తిస్తుంది? డెంగ్యూ జ్వరం. విచ్ ఆర్గనిజం ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ స్ప్రెడింగ్ డెంగ్యూ ఫీవర్? ఏంటండి? దోమలండి, దోమలు.
ఓకేనా, ఫ్లైస్, సారీ మస్కిటోస్. ఓకే, మస్కిటోస్. ఆప్షన్ ఏ మస్కిటోస్. ఓకే, చూద్దాం. డెంగ్యూ జ్వరాన్ని ఏడిస్ రకము దోమలు వ్యాప్తింపచేస్తాయి. ఇది ఎక్కువగా కట్టెలు మరియు చెట్ల మధ్య నివసించే దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ ఫీవర్ ఇస్ స్ప్రెడ్ బై ఏడిస్ మస్కిటో, పర్టికులర్లీ దోస్ ఫౌండ్ నియర్ స్టాగ్నెంట్ వాటర్ బాడీస్. అంటే ఎక్కడైతే నిల్వ ఉంటాయో వాటర్, అక్కడ గుడ్లు పెట్టి ఇవి ఎక్కువగా విస్తరిస్తాయండి. ఓకే, నెక్స్ట్, హెపటైటిస్ బి వ్యాధి సంక్రమణకు కారణం ఏది? హెపటైటిస్ బి వ్యాధి సంక్రమణకు కారణం. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ అ హెపటైటిస్ బి ట్రాన్స్మిషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వైరస్ అండి. వైరస్ కారణము. చూద్దాం. హెపటైటిస్ బి ఒక వైరల్ వ్యాధి. ఇది హెచ్బివి హెపటైటిస్ బి వైరస్ వల్ల కలుగుతుంది. రక్తం మరియు శరీర ద్రవాలు ప్రధాన మార్గాలుగా సంక్రమించగలదు. హెపటైటిస్ బి ఈజ్ ఏ వైరల్ డిసీజ్ కాజ్డ్ బై ద హెచ్బివి అంటే హెపటైటిస్ బి వైరస్ విచ్ కెన్ స్ప్రెడ్ త్రూ బ్లడ్ అండ్ బాడీలీ ఫ్లూయిడ్స్. ఓకే, నెక్స్ట్ వన్, పారోటిడ్ వ్యాధి మరియు సారాంశం ఏంటి? వాట్ ఈస్ ద డిసీజ్ అండ్ సమ్మరీ ఆఫ్ పెరోటైటిస్? ఓకే, పెరోటైటిస్ ఏంటండి? పెరోటైటిస్ అనేది దేనికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మంప్స్ అండి. దీని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి? మంప్స్. చూద్దాం. పారోటిడ్ వ్యాధి లేదా మంప్స్ అనేది పారామిక్సో వైరస్ వల్ల కలుగుతుంది. ఏంటండి? పారామిక్సో వైరస్. ఇది ముఖ్యంగా చించువులు లేదా గంధాలు పెరిగే లక్షణాన్ని చూపిస్తుంది. ఓకే, పెరోటైటిస్ ఆల్సో నోన్ యాజ్ ఎ మంప్స్ ఈజ్ కాజ్డ్ బై ఏ పారామిక్సో వైరస్. ఇట్ ఈస్ టిపికల్లీ లీడ్ టు స్వెల్లింగ్ అండి, అంటే వాపు ఆఫ్ సెలవరీ గ్లాండ్స్. ఓకే, సాలివరీ గ్లాండ్స్ పర్టికులర్లీ నియర్ ద ఇయర్స్. ఓకేనా, ఈ యొక్క మనకు చెవుల దగ్గర వాపు అనేది ఎక్కువగా వస్తుందండి. పెరోటెడ్ గవద బిల్లలు అంటాం కదా అండి, అవే గవద బిల్లలు. ఒక మంప్స్ అనే అంటాం దీన్ని, గవద బిల్లలు. సింపుల్గా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, వైరల్ ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ వ్యాధి కోసం ఏది సాధారణ వ్యాక్సిన్? వాట్ ఈస్ ద కామన్ వ్యాక్సిన్ ఫర్ వైరల్ ఇన్ఫ్లుయెంజా ఫ్లూ డిసీజ్? ఏంటండి మరి అది? ఆప్షన్ బి అండి, ఫ్లూ టీకా. ఓకే, ఫ్లూ వ్యాక్సిన్ అనేది వైరల్ ఇన్ఫ్లుయెంజాకి వ్యాక్సిన్గా ఉపయోగిస్తారు. ఓకే, ఫ్లూ వ్యాధికి సాధారణంగా ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. ఇది ప్రతి సంవత్సరము కొత్తగా విడుదల చేస్తారు, ఎందుకంటే వైరస్ తరచుగా మారుతుంది. ద ఫ్లూ వ్యాక్సిన్ ఈజ్ కామన్లీ గివెన్ ఫర్ ఇన్ఫ్లుయెంజా డిసీజ్. ఇట్ ఈజ్ రిలీజ్డ్ యాన్యువల్లీ టు అడ్రస్ ద మ్యూటేషన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెంజా వైరస్. ఓకే, తరచుగా దీని యొక్క మ్యూటేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కాబట్టి వ్యాక్సిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, కొత్తగా విడుదల చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, మలేరియా వ్యాప్తికి వాహకులు ఎవరు? వాట్ ఈజ్ ద వెక్టార్స్ ఆఫ్ మలేరియా డిసీజ్? ఎవరండి? దోమలండి, దోమలు. ఆప్షన్ బి దోమలు. ఓకే, మచ్చర్లు అనబడింది, బట్ దోమలు, మస్కిటోస్. మలేరియా వ్యాధి అనోఫిలిస్ రకము మచ్చర్స్ అంటే ఏంటి? హిందీలో దోమలండి. ఈ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈ యొక్క దోమలు ప్లాస్మోడియం అనేటువంటి పారాసైట్ను మన శరీరంలోనికి ప్రవేశపెడతాయి. మలేరియా is transmitted by Anopheles mosquitoes, which introduces the Plasmodium parasite into the human body. Next one, వెక్టోరియల్ వ్యాధి యొక్క అవగాహన ఎంత అవసరము? వెక్టోరియల్ వ్యాధి యొక్క అవగాహన ఎంత అవసరం? Why is awareness of vector-borne diseases is important? Answer option B అండి, వ్యాధుల నిరోధానికి మరియు నివారణ కోసం చాలా అవసరం. ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్. చూద్దాం. వెక్టోరియల్ వ్యాధులు అవగాహన కలిగించడము ముఖ్యమైనది, ఎందుకంటే అవి వ్యాధుల నియంత్రణ మరియు నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఇలాంటి వ్యాధులు దోమలు, చీమల వంటి వాహకుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అవేర్నెస్ ఆఫ్ వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇస్ క్రూషియల్ ఫర్ దేర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాజ్ దిస్ డిసీజెస్ ఆర్ స్ప్రెడ్ బై వెక్టర్స్ లైక్ మస్కిటోస్ అండ్ యాంట్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, గోపాల వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్. విచ్ వైరస్ ఎఫెక్ట్ ద గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్? గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ అంటే ఏంటండి? జీర్ణ వ్యవస్థ అండి.
ఓకే, జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే వైరస్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రోటా వైరస్. ఓకే, రోటా వైరస్. రోటా వైరస్ ముఖ్యంగా ఆహార పదార్థాలు మరియు నీటి ద్వారా వ్యాపించి మరి ఈ యొక్క మన ఆహార వ్యవస్థ ఏదైతే ఉంటుందో జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది డయేరియా, ఉబలు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. రోటా వైరస్ primarily affects the gastrointestinal system through food and water transmission, causing diarrhea and vomiting. ఓకే, డయేరియా లేదా వామిటింగ్స్ కూడా కలుగజేస్తాయండి ఈ యొక్క రోటా వైరస్. హెపటైటిస్ సి వ్యాధి ప్రధాన ప్రమాదం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హెపటైటిస్ సి డిసీజ్? ఏంటండి? ఆప్షన్ ఏ రక్త మార్పిడి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఓకే, రక్త మార్పిడి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్ సి వైరస్ ప్రధానంగా రక్త మార్పిడి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీసే ప్రమాదము కలిగిస్తుంది. హెపటైటిస్ సి వైరస్ is primarily transmitted through blood transfusion. This disease can lead to long-term liver damage. నెక్స్ట్, అల్సర్ వ్యాధి సాధారణంగా ఎలా సంక్రమించవచ్చు? హౌ కెన్ అల్సర్ డిసీజ్ జనరల్లీ స్ప్రెడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏ విధంగా అండి? ఆహారము మరియు నీటితో, త్రూ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా ఇదైతే వస్తుందండి. చూద్దాం. అల్సర్ వ్యాధి సాధారణంగా కలుషిత ఆహారం లేదా నీటితో వ్యాపిస్తుంది. ఇది పచ్చగా ఉంచిన ఆహారం లేదా కలుషితమైన నీటి ద్వారా సంక్రమించవచ్చు. అల్సర్ డిసీజ్ ఇస్ టిపికల్లీ ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. నెక్స్ట్ వన్, పక్షులు పుట్టించే వ్యాధి ఏది? అంటే పక్షుల ద్వారా వ్యాపించే వ్యాధి. విచ్ డిసీజ్ కాజ్డ్ బై బర్డ్స్? ఏం వ్యాధి అండి? పేరులోనే ఉంది కదా, బర్డ్ ఫ్లూ డిసీజ్. ఏంటండి అది? బర్డ్ ఫ్లూ డిసీజ్. బర్డ్ ఫ్లూ అనేది పక్షుల నుండి మనుషులకు సంక్రమించే ఒక వైరల్ వ్యాధి. ఇది వామపాటి మరియు వివిధ జాతుల పక్షుల ద్వారా వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ ఈజ్ ఎ వైరల్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ బర్డ్స్ టు హ్యూమన్. ఇట్ స్ప్రెడ్ త్రూ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఆర్ దే డ్రాపింగ్స్. ఓకే, డ్రాపింగ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పుష్పాదిక వ్యాధి అనేది ఏదని పిలువబడుతుంది? ఓకే, పుష్పాదిక వ్యాధి అంటే ఏంటండి? వాట్ ఈజ్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ఎ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ డిసీజ్? ఓకే, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఏంటది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మలేరియా. ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి ఈ యొక్క దోమల ద్వారా వ్యాపిస్తుందండి మలేరియాలో. ఓకేనా? మలేరియా అనేది పారాసైట్ ద్వారా సంభవించే సంక్రమణ వ్యాధి. ఇది ప్లాస్మోడియం అనేటువంటి పారాసైట్ వల్ల కలుగుతుంది. ఈ వ్యాధి దోమల ద్వారా సంక్రమిస్తుంది. మచ్చర్లు అంటే దోమలు. మలేరియా ఇస్ అ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద ప్లాస్మోడియం పారాసైట్ అండి, ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్. ఓకే, నెక్స్ట్, హెపటైటిస్ ఏ వ్యాధి ప్రధాన కారణం ఏది? హెపటైటిస్ ఏ వ్యాధికి ప్రధాన కారణం. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ హెపటైటిస్ ఏ డిసీజ్? ఆన్సర్ ఆప్షన్ బి, వైరస్లు అండి. ఓకే, వైరస్. హెపటైటిస్ ఏ అనేది ఒక వైరల్ వ్యాధి. ఇది హెపటైటిస్ ఏ వైరస్ వల్ల సంభవిస్తుంది. ఇది కలుషిత ఆహారం మరియు నీటితో సంక్రమిస్తుంది. హెపటైటిస్ ఏ ఈజ్ ఏ వైరల్ డిసీజ్ కాజ్డ్ బై ద హెపటైటిస్ ఏ వైరస్ విచ్ స్ప్రెడ్ త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, కంబోపాక్స్. ఓకే, కంబోపాక్స్ వ్యాధి కోసం సాధారణంగా ఏ టీకా ఇవ్వబడుతుంది? విచ్ వ్యాక్సిన్ ఈజ్ కామన్లీ గివెన్ ఫర్ కంబోపాక్స్ డిసీజ్? ఏది ఇస్తారండి మరి? ఏ టీకా ఇస్తారు? ఆప్షన్ ఏ చిన్నపొక్కుల టీకా అండి. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అయితే దీనికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, కంబోపాక్స్ అనేటువంటి వ్యాధికి కూడా. ఓకేనా, చూద్దాం. కంబోపాక్స్ అనేది చిన్న పొక్కులు అంటే స్మాల్ పాక్స్ టీకాను కూడా దీనికి నిరోధించబడే వ్యాధి. కంబోపాక్స్ కెన్ బి ప్రివెంటెడ్ విత్ ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ యాజ్ ఇట్ ఈస్ ఏ రిలేటెడ్ డిసీజ్. నెక్స్ట్ వన్ చూద్దాం. జబ్బు లేదా వ్యాధి కోసం ఆసుపత్రి నుంచి ఇతరులకు సంక్రమణ కాకుండా నివారణకు ఏమి చేయాలి? వాట్ షుడ్ బి డన్ టు ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ఫ్రమ్ ఏ హాస్పిటల్ టు others?
వాట్ షుడ్ బి డన్ టు ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ఫ్రమ్ ఏ హాస్పిటల్ టు అదర్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హైజీన్ పాటించడం, మెయింటైనింగ్ హైజీన్. హైజీన్ పాటించడం అనేది ఆసుపత్రి నుంచి ఇతరులకు సంక్రమణ కాకుండా నివారణకు ముఖ్యమైనది. దీనిలో చేతులు శుభ్రపరచడం మరియు మాస్కులు ధరించడం కూడా ఉంటాయి. ఓకేనా? మెయింటైనింగ్ హైజీన్ ఈజ్ ఎ క్రూషల్ to preventing the transmission of diseases from a hospital to others. This includes washing hands and wearing mask. Okay na? Wearing mask also most important. Next one చూద్దాం. బొద్దింక పంజరం లేదా కంచం నుండి వ్యాధి సంభవించేది ఏది? Which disease is transmitted from birds, cages or nest? అంటే పక్షుల యొక్క గూళ్ళు కావచ్చు, పక్షుల యొక్క పంజరాలు కావచ్చు. ఓకేనా? దీని ద్వారా సంభవించే వ్యాధి ఏంటి? ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, పక్షి ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అంటారు. ఓకే, సో పక్షి ఫ్లూ అనేది పక్షుల నుంచి మనిషికి సంక్రమించే వైరల్ వ్యాధి. ఇది పక్షుల కంచం లేదా పంజరాల ద్వారా వ్యాపించవచ్చు. బర్డ్ ఫ్లూ ఇస్ అ వైరల్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ బర్డ్స్ టు హ్యూమన్. ఇట్ కెన్ స్ప్రెడ్ త్రూ బర్డ్స్, కేజెస్ అండ్ నెస్ట్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీనికి కంటిన్యూస్గా ఇంకొక క్లాస్ కూడా అప్డేట్ చేస్తానండి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.